అధ్యక్ష నిజంగానే ఎక్కడరా మిషన్ బగిన తగిన సక్రమంగా నీరు అందించగలిగినట్టయితే అసలు ఇలా సమస్య ఉంటున్నాయి అధ్యక్ష. ఇవాళ మా జగిత్యాల ప్రాంతంలో డబ్బాలో ఏదైతుందో ఒక ఫిల్టర్ బెడ్ ఉంది అధ్యక్ష. ఆడ పంపులు ఎప్పుడు నడవవి అవి నడిస్తే ఏదైతుందో 30 మీటర్లకు 30 కిలోమీటర్ల మించి ఏదైతుందో ఆ వాటర్ ప్యూరిఫికేషన్ ఉండదు అధ్యక్ష. వాటర్ ఫ్లో 30 కిలోమీటర్లు దాటితే ఆ ప్యూరిఫికేషన్ ఉండదు అధ్యక్ష. మళ్ళీ మీరు ఏం చేయాలి, ట్యాంక్ లేదు ఎప్పుడు చెప్పా మీతో నేను, మళ్ళీ ట్యాంక్లో వాటర్ ఏదో ప్యూరిఫై చేయడానికి మళ్ళీ పౌడర్ కలిపి పైనెత్తిపోయాలి అధ్యక్ష. క్లోరినేషన్ యువర్ రైట్. ఇటువంటి పథకాలతో రాష్ట్రాన్ని అప్పులో ఊబులోకి నెట్టి ఇలా రాష్ట్రం అధ్యక్ష 10 సంవత్సరాల కాలంలో మీరు 7 లక్షల కోట్లు ఏదైతుందో రాష్ట్రాన్ని అప్పులు ఊబులో నెట్టింది అధ్యక్ష. 7 లక్షల కోట్లు. ఆ 7 లక్షల కోట్లు అప్పు తీర్చడానికి కొరకు ఏదైతుందో ఇప్పుడు ప్రతి మాసం 6,500 కోట్లు వడ్డీ రూపకంగా ఈ ప్రభుత్వం ఏదైతే చెల్లింపు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వాస్తవం కాదు అధ్యక్ష. ఈ మీ ఒప్పందం ఇది. నెలకు 6,500 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత అధ్యక్ష? 12,72 12,6 80,000 కోట్లు అధ్యక్ష. ఈ రాష్ట్ర బడ్జెట్లో సంవత్సరానికి 80,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పు తీర్చడానికి వెచ్చించే పరిస్థితి ఏర్పడితే రేపు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడతారంట. నేను పత్రికలు చూసా అధ్యక్ష. మీరు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఏముంది అధ్యక్ష? అందులో 1,00,000 కోట్లు ఏదైతుందో గత ప్రభుత్వం చేసిన అప్పు కట్టడానికి పోతుంది. 1,00,000 కోట్లు ఏదైతుందో మీరు గత ప్రభుత్వం చేసిన అప్పు కట్టడానికి పోతుంది అధ్యక్ష అంటున్నాను. అంటే ఏంటి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇదేనా అధ్యక్ష? నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష. నేను ఉమ్మడి రాష్ట్రంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్న అధ్యక్ష. ఆనాడు పెద్దలు రోషే గారు ఆర్థిక మంత్రిగా నాట్ ఏ సింగిల్ డే ఈవెంట్ ఫర్ ఓవర్ డ్రాఫ్ట్ అంత క్రమశిక్షణతో ఏదైతే ప్రభుత్వం నడిపిస్తే బట్ ద సక్సెసివ్ గవర్నమెంటే ఇక తెలంగాణ రాష్ట్రం అన్న అన్ని వనరులు కలిగి ఉన్నాం మనం. పారిశ్రామికంగా అన్ని విధాలు అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం మనకున్నది. ఇన్ని సదుపాయాలు ఇన్ని ఆర్థిక వనరులు కలిగి ఉండి కూడా ఇన్ని ఫార్మస్యూటికల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇవన్నీ పెట్టుకొని కూడా రాష్ట్రం అప్పులు పోయింది అని చెప్పంటే ఏదిస్తుందో ఇది మీ అసమర్థత కాదా అధ్యక్ష? ఆ పాపాన్ని ఏదైతుందో వీళ్ళు ఈ ప్రభుత్వం ఏ విధంగా చేపట్టాలా, ఏ విధంగా కొనసాగాలి అధ్యక్ష? దయచేసి ఏం చేయలేక కాదు, మీరు ఎన్ని అప్పులు చేసినప్పటికీ ఇలా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టినప్పటికీ కూడా ఏదైతున్నదో ఈ ప్రభుత్వం ఇది మేము ఎన్నికలు చేసిన వాగ్దానం అని చెప్పడం లేదు అధ్యక్ష. దయచేసి వాళ్ళు గమనించడం మొత్తం దేశంలో మా భారతీయ జనతా పార్టీ మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో అధికారులు ఉన్నారు. ఎక్కడైనా వాళ్ళు రుణమాఫీ ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. మొత్తం దేశంలో వీళ్ళు రుణమాఫీ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదు అధ్యక్ష చెప్పండి. వీళ్ళు భారతీయ జనతా పార్టీ కదా అధ్యక్ష, ఇదే బీఆర్ఎస్ పార్టీ. మీరు 2 పర్యాలు రుణమాఫీ చేస్తామని చెప్పింది అధ్యక్ష. మీరు చేసింది ఏంటి? విడుదల వారీగా చేసింది అధ్యక్ష. విడుదల వారీగా చేయడంతో ఏమైంది అధ్యక్ష? మీరు చేసిన అప్పు అది రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీ పథకంగా మారిపోయింది. అది వడ్డీ మాఫీ పథకంగా మారిపోయింది అధ్యక్ష అని చెప్పంటూ నేను. రెండో పర్యాయం అయితే ఆ వడ్డీ మాఫీ కూడా లేదు, అది 80,000 రాగలేదు, అక్కడే నిలిపేసింది అధ్యక్ష. ఇవాళ గ్రహించిండ్రు ఇది మా చేత కాదు, ఇది రాష్ట్రాన్ని పాలించడం, ఈ రాష్ట్రాన్ని పాలించడం మా చేత కాదు, చేసే కాడి చేసిన అప్రూవల్ నెట్టినాం, చేతులు ఎత్తేసింది అధ్యక్ష. వాళ్ళ మేనిఫెస్టోలో మొన్నటి ఎన్నిక 2023 ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీ అంశం వాళ్ళు అందులో పేర్కొన్నారు అధ్యక్ష. ఎందుకో వాళ్ళు రుణమాఫీ చేయడం ఇది మాత్రం సాధ్యం కాదు,
రైతులకు అండగా నిలవడం మాకు సాధ్యం కాదు. చేతులు ఎత్తేసింది. వాస్తవం కాదా అధ్యక్ష? కానీ కాంగ్రెస్ పార్టీ మనోధైర్యంతో రైతాంగానికి అండగా నిలిచే ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ అయిన భావన సంకల్పం అధ్యక్ష. ఆనాడు జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా యావత్ భారతదేశంలో ఏదైతుందో రైతాంగాన్ని అప్పుల ఊబిలోకి వెళ్ళి వెలికి తీయాలని చెప్పని 70,000 కోట్ల పైచిలకి ఏదైతుందో ఏక మొత్తంగా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఇవాళ 21,000 కోట్ల అయ్యా, 21,000 కోట్లు అంటున్నా నేను. 21,000 కోట్లు దయచేసి గమనించండి. 25 లక్షల మంది రైతాంగాన్ని ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు అప్పుల ఊబిలోకి వెలికి తీసే విధంగా కార్యక్రమం అమలు చేసిన అధ్యక్ష. ఇంకా కొంత మిగిలి ఉన్నారు. సాంకేతిక కారణాలతో ఇంకెక్కడైనా రుణమాఫీ అమలు కాక మిగిలిపోయి ఉన్నట్టయితే వారికి కూడా 2 లక్షల రూపాయల వరకు అప్పు మాఫీ చేయడానికి ప్రభుత్వం సంకల్పంతో ఉందని చెప్పి ఈ సందర్భం అనేది అధ్యక్ష అంటున్నారు. మీరు చేతగాక చేతులు ఎత్తేస్తే ఈ ప్రభుత్వం ఏదైతే చేయాలని సంకల్పంతో రైతుకు అండగా నిలవాలి అప్పుడు ప్రయత్నంతో కార్యక్రమం అమలు చేస్తుంటే మాకు అండగా నిలవండి. ఇంతకు విమర్శే, ప్రతిపక్షం అంటే విమర్శే కాదు అధ్యక్ష. నేను కూడా అక్కడ ఉండి మాట్లాడి నేను, కానీ ఎన్నడూ విమర్శగా పరిమితం కాలేదు. సలహాలు సూచనలు కూడా ప్రధానమని చెప్పంటున్నాను. రైతు భరోసా అధ్యక్ష, ఇది ఒక మంచి కార్యక్రమం చెప్పంటున్నా. డెఫినెట్లీ దిస్ program was initiated by the then government.